అలారం మోగుతుంది. కాస్త ఆపవేదాన్ని అంటూ బ్లాంకెట్ని ఇంకా పైకి కప్పుకొని పడుకుంటూ అన్నాడు బాలు. ఇంకో 5 నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది అలారం. ఈసారి మోగుతూనే ఉంది. రాక్షసి అంటూ తల మీద ఒకటిచ్చి లేక తప్పదనుకొని లేచాడు. లేవగానే తన కళ్ళ ముందు నవ్వుతూ ఉన్న స్వప్నను హత్తుకొని గుడ్ మార్నింగ్ డియర్ అంటూ చిన్న ముద్దిచ్చాడు. స్వప్న సిగ్గుతో కళ్ళు కిందకు వాల్చి మరుక్షణమే సిరుకోపంతో గడియారం వంక చూసింది. బాలు అటువైపు చూసి సారీ డార్లింగ్, లేట్ అయిపోయింది లేవటం అని స్వప్న నోరు తెరచి ఏదో చెప్పబోయేలోపు చటుక్కున బుక్క మీద ముద్దు పెట్టి బాత్రూంలోకి పారిపోయాడు. స్వప్న చిన్నగా నవ్వుకుంది. ప్రెస్ అయి కిందకు వచ్చాడు బాలు. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి మైమరిచిపోయి నిలబడి చూస్తూ ఉన్నాడు. సిల్కాకు పచ్చరంగు చీరకి చిన్న మెరీన్ బోర్డర్ ఉన్న చీర కట్టుకొని తీర్చిదిద్దినట్టుగా ఉన్న కనుమముల మధ్య అరుణవర్ణపు బొట్టుతో పాపిట్లో సింధూరం, మెడలో నల్లపూసలు, తల అంటుకుందేమో పొడగాటి నల్లటి కొరునని కిందకి చిన్నగా ముడివేసింది. కింద నడిస్తే ఎక్కడ కందిపోతాయో అన్నట్టుగా ఉండే పాదాలకు సన్నని పట్టీలు తన నడక్కి అనుగుణంగా లయబద్ధంగా చిన్నగా శబ్దం చేస్తున్నాయి. చెవికి ఉన్న జోకాలు గమ్మత్తుగా ఊగుతున్నాయి. అలా అడుగులో అడుగు వేసుకుంటూ తులసి చెట్టు చుట్టూ తిరుగుతుంది స్వప్న. బాలు రెప్పవేయకుండా తననే చూస్తున్నాడు. వెనక బ్యాక్గ్రౌండ్లో తెల్లవారే తెలుగు రేఖల పచ్చ మట్టి బొమ్మల, అల్లిపిల్లి వెన్నెపాల నురగల, అచ్చం తెలుగు ఎండిపూల కొమ్మల దేవదేవుడే పంపగా ఇలా దేవతే దిగి వచ్చిందని మనసులో ప్రార్థించుకున్నాడు. ఇంతలో స్వప్న పూజ పూర్తి చేసుకొని వచ్చి ఆరతి కళ్ళకి అద్దుకొమ్మని ఆరతి పళ్ళెం ముందు ఉంచింది. స్వప్న అందాన్ని చూస్తున్న మైమరుపులో ఆరతిని దగ్గరగా నుండి తీసుకోవటంలో చేయికి సెగ తగిలి నొప్పితో స్వప్న అంటూ ఒక్కసారిగా దిక్కును లేచి కూర్చున్నాడు. ఈసారి అలారం తను లేచాక మోగింది. అలారం ఆఫ్ చేసి ఎదురుగా చూస్తే ఫోటోలో స్వప్న అందంగా నవ్వుతూ ఉంది. తనని చూస్తూ కన్నీరు కార్చి ప్రెస్ అయి క్రిందకెళ్ళాడు. తులసి చెట్టు చిన్నబోయి ఉంది. అలాగే చూస్తూ మళ్ళీ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు. తను స్వప్న ఇద్దరూ అనాథులే. ఇద్దరు ఒకే ఆశ్రమంలో పెరిగారు. ఇద్దరికీ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఎక్కడో దొరికితే ఎవరో తీసుకొచ్చి ఆశ్రమంలో వదిలేశారు. మొదట్లో బాలు చాలా ముభావంగా ఉండేవాడు. కానీ ఒకరోజు స్వప్న ఎవరో తీసుకొని వచ్చారు ఆశ్రమానికి. చిన్నగా ముద్దుగా ఉంది ఆ నెలల అమ్మాయి. పెద్దయ్యాక ప్రేమగా మారింది. ఇద్దరూ చక్కగా చదువుకొని జాబులు వచ్చాక ఆశ్రమం నుండి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. అలా 6 నెలలు గడవక ముందే ఆ జంటను చూసి విధికి సైతం కళ్ళు కుట్టాయేమో. ఆ రోజు ఇద్దరు ఆశ్రమానికి వెళ్ళి వచ్చారు. అక్కడ అందరినీ పలకరించి ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, మీకోసం మేమున్నాం అని శారదమ్మకు చెప్పి సరదాగా బీచ్కి వెళ్ళారు. అక్కడ నీళ్లను చూసి చిన్నపిల్లల గంతులు వేసే స్వప్న ముభావంగా ఉంది. ఏమైంది స్వప్న అలా ఉన్నావు అని స్వప్న చేతిని తన చేతిలోకి తీసుకుంటూ లాలనగా అడిగాడు. ఈరోజు ఆశ్రమంలోకి కొత్తగా వచ్చిన బుజ్జిది ఎంత ముద్దుగా ఉంది కదా. సూపు లేదని కన్న తల్లిదండ్రులే వచ్చి మరీ వదిలి వెళ్ళారు. అంత కఠినంగా ఎలా ఉంటారు బాలు? ఆ పాప చేసిన తప్పేంటి? ఆ పాపకి అంత శిక్ష ఎందుకు? నీవు ఏడుస్తూ ఉంటే ముద్దుగా ఉన్నావన్నాడు బాలు. ఏంట్రా నేను ఏడుస్తూ ఉంటే ముద్దుగా ఉన్నానా అంటూ
ముందుకు వంగి గొండెల మీద కొడుతూ ఉంది స్వప్న. బాలు ఆపోయే అంటూ చేతులు పట్టుకొని నవ్వుతూనే ఉన్నాడు. ఇంతలో స్వప్న ఫోను మోగింది. బాలు స్వప్న చేతులు వదిలి, ముందు ఫోను మాట్లాడవే, నన్ను తర్వాత కొట్టొచ్చు అన్నాడు. ఫోను చూస్తే శారదమ్మ అని వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడింది. ఫోన్లో చెప్పిన మాటలు వింటూ బాలు వైపు దగ్గరగా జరిగి ప్రేమగా చూస్తుంది, కళ్ళతోనే కృతజ్ఞతలు చెబుతూ. ఆ మాటలు వింటూ మొహంలో ఆనందం ఎరబూసింది. ఫోన్ పెట్టేయగానే బాలును గట్టిగా కౌగలించుకుంది. నా మీద నాకంటే ఎక్కువ ప్రేమ నీకు. ఎప్పటికప్పుడు నా కోసమే పరితపిస్తూ నన్ను, నా మనసులోని భావాలను చదివిస్తూ ఉంటాం. నీ గురించి తెలిసి కూడా నిన్ను ఎన్ని మాటలు అన్నాను, సారీ బాలు అంటూ చెప్పింది స్వప్న. విషయాలు అన్నీ వినగానే నీ కళ్ళల్లో నీటి పొర రావటం చూశాను. అప్పుడే నేను అనుకున్నాను, ఆ పాపని మనం దత్తత తీసుకోవాలని. ఆశ్రమంలో ఉన్నంతసేపు నువ్వే వచ్చి అదే మాట చెప్తావేమో అని వెయిట్ చేశా. కానీ నువ్వు మనసులోనే దాచుకున్నావు. ఎక్కడ నేను వద్దంటాను అని అనుకున్నావు కదూ అన్నాడు. కాదు బాలు, నువ్వు వద్దను అని తెలుసు. కానీ నీకు మనిద్దరికీ ఒక బిడ్డ పుట్టాలని ఎంతగా కోరుకుంటున్నావని కూడా తెలుసు. అందుకే ఆగిపోయాను. నిజమే బాలు, నిన్ను నేను చూసుకున్న రోజులో నేనప్పుడు చాలా చిన్నపిల్లని. నాకంటే 3 ఏళ్ళు పెద్ద అయినా కూడా నువ్వు నన్ను ఎత్తుకుంటే ఏదో ఆత్మీయ స్పర్శల ఆ క్షణం నుండి ఇప్పటి వరకు నువ్వు నాకు అమ్మలా లాలించి ముద్దలు పెట్టే అమ్మ అయ్యావు. నడకలు నేర్పి నాన్న అయ్యావు. అన్నలా భరోసా ఇచ్చావు. తమ్ముడిలా అల్లరి చేశావు. మిత్రుల్లా తోడున్నావు. ప్రియుల్లా కవించావు. భర్తలా తోడున్నావు. నా ఇష్టాన్ని గౌరవించావు. నా కోసం ఇన్ని చేసిన నీకు ఏమివ్వగలను బాలు? ప్రతి జన్మలోనూ నువ్వే కావాలని కోరుకోవటం తప్ప అంది. నిలువెత్తు బంగారానివి నువ్వు ఉండగా నాకింకేం కావాలి అన్నాడు బాలు. మాట్లాడుతూ రోడ్డు మీదకు వచ్చి బైక్ని స్టార్ట్ చేయాలని అని చూస్తే అవటం లేదు. స్వప్న పక్కనగా నిలబడి చూస్తుంది. ఏమైందో అని కిందకు వంగి చూస్తే చీకటిగా ఉందని కొంచెం ముందుకు తోచుకుంటూ వచ్చి స్ట్రీట్ లైట్ వెలుగులో చూస్తున్నాడు. తనకి అర్థమవగా మెకానిక్కి ఫోన్ చేసి మాట్లాడుతూ అతను చెప్పినట్లు ట్రై చేస్తున్నాడు. అటుగా ఒక లారీ కంట్రోల్ తప్పి ఫాస్ట్గా వస్తుంది. అది గమనించిన స్వప్న బాలు తప్పుకొనే అరుస్తూనే ఉంది. ఫోన్లో మునిగిపోయి వినిపించుకోవటం లేదు బాలు. లారీ దగ్గరకు వచ్చే లోపే స్వప్న పరిగెత్తుకుంటూ వచ్చి బాలుని పక్కకు తోసింది. కానీ తను మాత్రం తప్పించుకోలేకపోయింది. లారీ స్వప్నని ఢీకొట్టిపోయింది. ఒక్క క్షణం బాలు షాక్ అయి తేరుకునే లేకపోయి స్వప్న రక్తం అడుగులో ఉంది. దగ్గరికి వెళ్ళి స్వప్నను పట్టుకొని లేపుచ్చి అంటూ తలని ఒళ్ళో పెట్టుకొని బోరున ఏడుస్తున్నాడు బాలు. ఒక్కసారి స్వప్న శ్వాస గట్టిగా పీల్చింది. బాలుకి కాస్త ఆశ కలిగి, బుచ్చి నీకు నేనున్నానే, నిన్ను బతికించుకుంటానే అంటూ ఎత్తుకోబోయాడు. స్వప్న వద్దు అంటూ సైగ చేసి మెల్లగా మాటలు కూడా కట్టుకొని, బాలు లవ్ యూ సో మచ్, నేనిక బ్రతకను అని తెలుసు. నేను లేను అని నువ్వు ఎలాంటి అగాత్యం చేసుకోవద్దు. వెన్నెలను చూసుకుంటానని మాటివ్వంది. నువ్వు లేని ప్రపంచంలోనే బ్రతకనే అంటూ ఏడుస్తూ నీకోసం ఏమి ఇవ్వలేను అంటూనే ప్రాణాలిచ్చావు కదే అంటూ గుండె పగిలేలా రోదిస్తూ ఏడుస్తున్నాడు బాలు. నేను ఎక్కడికి వెళ్తాను బాలు, నీ చుట్టే ఉంటాను. వెన్నెల బాధ్యత మాత్రం నీదే అని చెప్పి ప్రాణాలు విడిచింది. స్వప్న కళ్ళు తుడుచుకుంటూ జ్ఞాపకాల నుండి బయటకు వచ్చాడు బాలు.
వారం అవుతుంది స్వప్న చనిపోయి. ఆ రోజే తనకి స్వప్న దొరికిన రోజు. స్వప్నకి మాట ఇచ్చిన ప్రకారం బయలుదేరాడు. నీకోసమే బతికి ఉన్నానంటూ వెన్నెలు తీసుకొని రావటానికి.